హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అరిసెల్ని చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం 3/4 kg బియ్యంని తీసుకొని 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదంటే ఒక నైట్ మొత్తమైనా నానబెట్టుకోవాలి. బియ్యం మంచిగా నానితేనే అరిసెలు టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత ఈ విధంగా వాటర్ లేకుండా వడపోసుకోవాలి. లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా బియ్యంని ఆరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగా పొడి పొడిగా అయిన తర్వాత పిండి మిల్లు పట్టించుకోవాలి. లేదు అంటే మిక్సీలో వేసుకొని అయినా సరే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని వీలైనంత మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు బరకగా కాకుండా టేస్టీగా వస్తాయి. నేను ఇక్కడ కొద్దిగా బియ్యం కాబట్టి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా జల్లించి పిండి మొత్తాన్ని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. 3/4 kg బియ్యంకి 1/2 kg బెల్లం అయితే సరిపోతుంది. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్. బెల్లంని ఈ విధంగా చిన్న చిన్నగా దంచుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. దీనిలోనే ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం టెస్ట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ విధంగా ముందుగానే పక్కన ఉంచుకోవాలి. పాకం రెడీ అవుతూ ఉండగా కొద్దిగా పాకంని ఈ వాటర్లో యాడ్ చేసి దగ్గరగా తీసుకొచ్చి ఒక ముద్దలాగా బాల్ లాగా రెడీ చేయాలి. ఈ విధంగా బాల్ లాగా రెడీ అయిన తర్వాత మనం ఏ షేప్లోకి అయితే టర్న్ చేస్తామో ఆ షేప్లోకి రెడీ అయితే మన పాకం రెడీ అయినట్లు. పాకం లూజ్గా ఉంటే అరిసెలు చీలిపోతాయి, గట్టిగా అయిపోతే అరిసెలు కూడా గట్టిగా అవుతాయి. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇక్కడ ఆప్షనల్. నెయ్యి యూజ్ చేయని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు పాకంలో కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొద్దిగా తడిపిండిని ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి. బియ్యం నానబెట్టుకున్నప్పుడే కొద్దిగా ఎక్కువ బియ్యం యాడ్ చేసుకుంటే మనకి పిండి సరిపోతుంది. ఒకవేళ పిండి తక్కువగా అయితే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న పిండిని యాడ్ చేసుకుంటూ పాకం మొత్తం కొద్దిగా గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని పాకంలో మిక్స్ చేసుకున్న తర్వాత మనం గరిటెని ఈ విధంగా పైకి లేపి ఒకసారి వదిలినప్పుడు పిండి వెంటనే జారిపోకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత జారుతుంది. అలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. పిండిని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ విధంగా గట్టిగా అయిన పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని స్మూత్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాలిథిన్ షీట్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తీసుకున్న బాల్ని ప్రెస్ చేసుకోవాలి. అరిసెని ప్రెస్ చేసుకునేటప్పుడు ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడైనా పలుచగా ఉంటే అరిసె ఆయిల్లో వేయగానే చీలిపోతుంది. అలాగే ఎడ్జెస్కి కూడా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా వదిలేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రొటేట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అరిసెని ఆయిల్ నుంచి సపరేట్ చేయాలి. అరిసెని ఆయిల్ నుంచి సపరేట్ చేయగానే దానిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని ప్రెస్ చేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసి తీసుకున్న అరిసెని సపరేట్ చేసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. అరిసెలను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంటే అరిసెలు చీలిపోతాయి, హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని పైన ప్లెయిన్గా ఉన్న బౌల్ పెట్టుకొని ఇంకొక ప్లెయిన్గా ఉన్న బౌల్ తోటి ఈ విధంగా అరిసెని ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆయిల్లో ప్రెస్ చేస్తే చేతికి హీట్ వస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. నువ్వుల అరిసెని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో నువ్వులు తీసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని నువ్వుల్లో వేసి డొలిపించాలి. ఆ తర్వాత పాలిథిన్ షీట్ పైన ఈ విధంగా అరిసెని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు నువ్వులు అనేవి ముద్దకు పట్టేసి అరిసె ఈ విధంగా నీట్గా రెడీ అవుతుంది. ఆ తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వుల అరిసెల్ని ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వులు కొన్ని అరిసె నుంచి సపరేట్ అయ్యి ఆయిల్లోకి వస్తాయి. అరిసెని ఫ్రై చేసి బయటికి తీసిన తర్వాత నువ్వులను కూడా తీసేసుకోండి. లేదంటే నువ్వులన్నీ బ్లాక్గా అయిపోయి అరిసెలకు అంటుకుంటాయి. ఆ తర్వాత ఫ్రై చేసిన అరిసెని ఈ విధంగా బౌల్స్ మధ్యలో పెట్టి ప్రెస్ చేసి ఆయిల్ తీసేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇలా తీసినప్పుడు మాత్రమే అరిసె పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఫ్రై చేసిన అరిసెల్ని వేసుకోవడానికి ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో మధ్యలో ఒక చిన్న బౌల్ని పెట్టి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అరిసెల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆయిల్ మొత్తం అడుగున బౌల్లోకి వచ్చేస్తుంది. అంతే, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోయాయి. అరిసెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1-2 అరిసెలు చీలిపోతాయి, వాటి గురించి ఏం వరీ అవ్వకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతికి మీరు కూడా అరిసెలు ప్రిపేర్ చేసుకొని మీకు ఎంత బాగా కుదిరాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.